Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఓటర్ ఐడి పీవీసీ కార్డ్ ఏ విధంగా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఓటర్ ఐడి పీవీసీ కార్డు ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల చాలామంది పీవీసీ కార్డు అనేది అప్లై చేసుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగిపోతుంది. ఇంకో 20 డేస్లో ఎలక్షన్ జరిగిపోతుంది కాబట్టి తప్పకుండా మనం 20-30 డేస్లో మనకి ఎలక్షన్ తప్పకుండా జరుగుతుంది. ఓటర్ ఐడి చాలామంది దగ్గర ఓటర్ ఐడి ఉంటుంది, కొంతమంది దగ్గర డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. కొత్తగా పీవీసీ కార్డు మనకు కావాలనుకుంటే తప్పకుండా మీరు కూడా వీడియో పూర్తిగా చూసి అప్లై చేసుకోండి. తప్పకుండా కొరియర్ ద్వారా మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది పీవీసీ కార్డు. ఓకేనా? వీడియో అనేది కంటిన్యూగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందుగా మీరు ఈ అప్లికేషన్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ విధంగా రిజిస్టర్ చేయాలో అది కూడా చూడండి. ఓటర్ హెల్ప్ లైన్ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లేస్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్, ప్లేస్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ అనేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ మీరు యూసర్ ఐడి కలిగి ఉన్నట్టయితే లాగిన్ అవ్వండి. లేకపోతే కొత్త యూసర్ అయితే ఇక్కడ చూడండి, న్యూ యూసర్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్ స్టెప్సే ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నేను నా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను, లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన వెంటనే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓటీపీ అనేది రిసీవ్ అవుతుంది. నాకు రిసీవ్ అయింది. ఓకేనా? ఓటీపీ ఎంటర్ చేశాను, లాగిన్ అవ్వను. లాగిన్ అయితే మనకు సింపుల్గా స్టెప్ అనేది ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది ఉండడం జరుగుతుంది. తప్పకుండా వీడియో అనేది చాలామందికి షేర్ చేయండి. ఎలా అప్లై చేయాలనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఎవరికి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ అయితే మనం 50 రూపీస్ పే చేయాలి. ఓటర్ ఐడి అయితే ఫ్రీగానే వస్తుంది మనకి. ఏ విధంగా అప్లై చేయాలని వీడియో పూర్తిగా చూడండి. తప్పకుండా లైక్ చేయండి. ముందుగా లైక్ చేసి వీడియో అనేది పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఉంటుంది కదా. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే ప్రొఫైల్ కూడా మనకి షో అవుతుంది. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫారం 8 అని ఉంది కదా, ఇక్కడ కరప్షన్ ఆఫ్ ఎంటర్ అనేసి ఫారం 8 ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మన నేమ్ కూడా ఇక్కడ షో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టార్ట్ అనేసి ఒక సింబల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఓటర్ కార్డ్ నెంబర్ మీకు తెలుసా అంటే పైన సెలెక్ట్ చేయండి, తెలియదంటే కింద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నాకు తెలుసు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీరు తప్పుగా ఎంటర్ చేసి షో అవ్వద్దు. డీటెయిల్స్ అనేది కరెక్ట్ అయిన నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నేను మీకోసం నేను తప్పుగా ఎంటర్ చేశాను, ఇక్కడ షో అవ్వదు. చూసారా, రికార్డ్ నాట్ ఫౌండ్ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చెక్ చేయండి. ఇక్కడ చూడండి, మా రికార్డుల ప్రకారం మీ డేటా అనేది మా దగ్గర ఉందని ఇక్కడ చూపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఓటర్ ఐడి నెంబరు, అంతేకాకుండా పేరు, మన పేరు, ఏజు, మనం ఏం పంచాయతీలో ఉన్నామో అది, మండలము, డిస్టిక్, మన అన్నీ కూడా మనం ఎక్కడ వెళ్ళి ఓటేయాలని అన్నీ కూడా డీటెయిల్స్ అనేది ఇక్కడ షో అవుతుంది. ఓకేనా? అన్నీ తెలుసుకునేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఒక పేజ్ అనేది వస్తుంది. చూడండి. ఓకేనా? ఈ విధంగా పేజ్ వస్తుంది. మన పేరు అన్నీ కూడా ఇక్కడ మళ్ళీ కూడా షో అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఉంటుంది. అంతేకాకుండా రిలేషన్ మొబైల్ నెంబర్, రిలేషన్ ఈమెయిల్ కూడా అడుగుతుంది. అవన్నీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన మొబైల్ నెంబరే మనం ఇవ్వండి. మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మనదే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఎటువంటి కరప్షన్ లేకుండా, ఓకేనా, ఎటువంటి కరప్షన్ లేకుండా కావాలంటే కార్డ్ అనేది అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు, రెండో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు, 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, 3 ఆప్షన్లో ఇష్యూ ఆఫర్స్ ఈపీసీ వితౌట్ కార్డ్ అంటే ఎటువంటి కరప్షన్ లేకుండా మాకు రీప్లేస్మెంట్ చేయండి.
అనేసి మనం అప్లై చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 3 ఆప్షన్ సెలెక్ట్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ అని ఉంది కదా, ఇది మనం ఉంటుంది. ఇక్కడ మనం లాస్ట్ని క్లిక్ చేసి మన ఓటర్ ఐడి దారిపోయింది, మన ఓటర్ ఐడి ఎక్కడో పోయింది పడిపోయింది అనేసి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చిన ఆ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఆ తతంగా అంతా మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ రెండో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రెండో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మా ఓటర్ ఐడి అనేది డ్యామేజ్ అయింది, నీళ్ళలో పడిపోయింది, ఎక్కడో పోయింది, డ్యామేజ్ అని చెప్పేసి రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. మన పేరు అవ్వబడుతుంది. ఇక్కడ ప్లేస్ అనేది తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఎక్కడి నుంచి మనం పీవీసీ కార్డ్ అనేది అప్లై చేస్తున్నాం అనేసి మన ప్లేస్ అనేది ఖచ్చితంగా మండలం పేరు కానీ మీ ఊరి పేరు కానీ ఏదో ఒకటి ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్తో సహా అన్నీ కూడా ఇచ్చింటారు. ఓకేనా, మన అసెంబ్లీ అన్నీ కూడా ఇచ్చింటారు. అన్నీ కూడా పూర్తిగా స్వైప్ చేసి చెక్ చేసుకోండి. కింద దాకా మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఇక్కడ డేట్ కూడా ఏ రోజు అప్లై చేసామో ఆ డేట్ కూడా వచ్చింది. చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి థ్యాంక్ యూ యువర్ రిఫరెన్స్ ఐడి అనేది వచ్చింది మనకి. ఈ ఐడి అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే కాపీ కూడా చేసుకోండి. నాకు మెసేజ్ కూడా వచ్చింది అనేది అప్లై చేసామనేసి మెసేజ్ కూడా నాకు వచ్చింది. మీకు కూడా తప్పకుండా మెసేజ్ కూడా వస్తుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా, ఏ విధంగా మనం ట్రాక్ చేసుకోవాలి, ఇప్పుడు అప్లై చేసాం కదా పీవీసీ కార్డ్ అనేది, ఏ విధంగా మనం దీన్ని ట్రాక్ చేసుకోవాలనేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఆప్షన్ లేదు కదా, ఇక్కడ మళ్ళీ ఓటర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మనకి ట్రాకింగ్ బాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఓటర్ ఐడి మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాకింగ్ ఓటర్ ఐడి స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మన రిఫరెన్స్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, రిఫరెన్స్ నెంబర్ దగ్గర క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసి ట్రాకింగ్ స్టేటస్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సబ్మిట్ చేసాము. మన పేరు డీటెయిల్స్ పూర్తిగా అవపడుతుంది. సబ్మిట్ చేసాము, టిక్ మార్క్లో ఉంది. అదేవిధంగా బిఎల్ఓ అప్రూవల్ వస్తుంది. టిక్ మార్క్ మళ్ళీ ఉంటేనే మనకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా చెక్ చేసుకోవాలి మనము. మళ్ళీ ఫీల్డ్ వెరిఫై, ఇవన్నీ నాలుగు టిక్లు కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం 10-15 రోజుల్లో మనకి పీవీసీ కార్డ్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకు వచ్చేస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఓటర్ ఐడి అప్లై చేసుకున్నాం కదా, మీకు చాలా అర్థమైనట్లు చెప్పినాను అనుకుంటాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.